హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు బుక్ సమరీ. మనిషి జీవితంలో అతిపెద్ద యుద్ధం బయట ప్రపంచంతో కాదు, అది మనలోనే జరుగుతుంది. ప్రతిరోజు మన మనసులో వేలాది ఆలోచనలు వస్తుంటాయి. కొన్ని మనకు ధైర్యాన్నిస్తాయి, మరికొన్ని భయపెడతాయి. కొన్ని ముందుకు నడిపిస్తాయి, మరికొన్ని వెనక్కి లాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మన జీవితాన్ని మార్చేది బయట జరిగే సంఘటనలు కాదు, ఆ సంఘటనల గురించి మనం ఎలా ఆలోచిస్తామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఒక చిన్న సమస్యను మీ మనసులో చాలా పెద్దదిగా ఊహించుకున్నారా? ఒక మెసేజ్కు రిప్లై రాకపోతే బహుశా అతనికి నాపై కోపం వచ్చి ఉంటుంది అని అనుకున్నారా? ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత 2 రోజులు ఫోన్ రాకపోతే నాకు ఉద్యోగం రాలేదు అని నిర్ణయించుకున్నారా? ఒక వ్యక్తి మీ వైపు చూడకుండా వెళ్ళిపోతే అతనికి నేను నచ్చను అని అనుకున్నారా? తరువాత నిజం తెలిసినప్పుడు మీరు చేసిన ఆందోళన అంతా అనవసరమని తెలిసిందా? మనలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఇదే ఈరోజు మనం తెలుసుకోబోతున్న థింక్ స్ట్రెయిట్ పుస్తకం చెప్పే ప్రధాన విషయం. మన జీవితంలో చాలా బాధలు నిజాల వల్ల రావు, మనం నిజాల గురించి నిర్మించుకున్న కథల వల్ల వస్తాయి. మన మెదడు చాలా శక్తివంతమైనది, కాని అది ఎప్పుడూ నిజాన్ని వెతకదు. చాలాసార్లు అది ఖాళీగా ఉన్న సమాచారాన్ని తన ఊహలతో నింపేస్తుంది. ఆ ఊహలనే మనం నిజమని నమ్మడం ప్రారంభిస్తాం. ఈ పుస్తకం మనకు మొదట నేర్పించే పాఠం ఏమిటంటే, ప్రతి ఆలోచనను నమ్మాల్సిన అవసరం లేదు. మనసులోకి వచ్చిన ప్రతి భావం నిజం కాదు, ప్రతి భయం భవిష్యత్తు కాదు, ప్రతి అనుమానం వాస్తవం కాదు. ఆలోచనలు రావడం సహజం, కాని వాటిని పరీక్షించడం జ్ఞానం. మనలో చాలామంది జీవితంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామని అనుకుంటాం, కాని వాస్తవానికి మనం ఎక్కువగా ఆందోళన పడుతున్నాం. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఆలోచించడమంటే సమస్యకు పరిష్కారం వెతకడం. ఆందోళన పడడమంటే అదే సమస్యను పదే పదే గుర్తు చేసుకుంటూ మన శక్తిని వృధా చేయటం. ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిలయ్యాడనుకోండి. అతను ప్రశాంతంగా కూర్చుని, నేను ఎక్కడ తప్పు చేశాను, వచ్చే పరీక్షకు ఎలా సిద్ధం కావాలి అని ఆలోచిస్తే అది సరైన ఆలోచన. కాని నా జీవితం అయిపోయింది, నేను ఎప్పటికీ విజయవంతం కాలేను అని పదే పదే అనుకుంటే అది ఆలోచించడం కాదు, అది తన మనసును తానే బాధపెట్టుకోవడం. జీవితంలో మనం చూసే ప్రతి విషయానికి మన మెదడు ఒక అర్థం ఇస్తుంది. అదే అర్థం మన భావోద్వేగాలను నిర్ణయిస్తుంది. ఒకే సంఘటనను ఇద్దరు వ్యక్తులు పూర్తిగా భిన్నంగా చూడవచ్చు. ఒక ఉద్యోగం పోయింది అనుకోండి, ఒక వ్యక్తి దానిని జీవితాంతం మర్చిపోలేని ఓటమిగా చూస్తాడు. ఇంకొక వ్యక్తి అదే సంఘటనను కొత్త జీవితానికి ప్రారంభంగా చూస్తాడు. పరిస్థితి ఒకటే, కాని ఆలోచన వేరు. అందుకే ఫలితం కూడా వేరు. ఈ పుస్తకం చెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన భావోద్వేగాలు గొప్ప సేవకులు, కాని చాలా చెడ్డ నాయకులు. కోపం వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా అరుదుగా సరైనదిగా ఉంటుంది. భయంతో వదిలేసిన అవకాశం జీవితంలో మళ్లీ రాకపోవచ్చు. అత్యాశతో తీసుకున్న నిర్ణయం నష్టానికి దారితీస్తుంది. అందుకే పెద్ద నిర్ణయాలు ఎప్పుడూ ప్రశాంతమైన మనసుతో తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా కోపంలో ఒక మెసేజ్ పంపించి తర్వాత పశ్చాత్తాపపడ్డారా? లేదా బాధలో ఎవరికైనా కఠినమైన మాట చెప్పి తర్వాత క్షమాపణ చెప్పాల్సి వచ్చిందా? ఇలాంటి అనుభవాలు మనకు ఒకే పాఠం నేర్పిస్తాయి. భావోద్వేగాలు తాత్కాలికం, కాని వాటి ప్రభావంతో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు చాలా కాలం ఉంటాయి. అందుకే ఒక చిన్న అలవాటు చేసుకోండి. కోపం వచ్చినప్పుడు వెంటనే సమాధానం ఇవ్వకండి. బాధలో ఉన్నప్పుడు పెద్ద నిర్ణయం తీసుకోకండి. చాలా సంతోషంలో ఉన్నప్పుడు పెద్ద పెట్టుబడి పెట్టకండి. ముందుగా కొంత సమయం తీసుకోండి, మనసు ప్రశాంతపడనివ్వండి. తర్వాత మళ్ళీ అదే విషయాన్ని చూడండి. చాలాసార్లు మీ నిర్ణయం పూర్తిగా మారిపోతుంది. ఈ రోజుల్లో మన ఆలోచనలను ప్రభావితం చేసే మరో పెద్ద శక్తి సోషల్ మీడియా. మనం ప్రతిరోజు వందలాది అభిప్రాయాలు చూస్తాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు.
కొందరు విజయం గురించి, కొందరు డబ్బు గురించి, కొందరు రాజకీయాల గురించి, కొందరు జీవిత సలహాలిస్తున్నారు. ఈ శబ్దం మధ్య మన స్వంత ఆలోచనల స్వరం వినిపించడం కష్టమవుతోంది. అందుకే కొన్నిసార్లు ప్రపంచం నుంచి కొంచెం దూరంగా ఉండాలి. ఫోన్ను పక్కన పెట్టాలి, నిశ్శబ్దంగా కూర్చోవాలి. మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. నేను నిజంగా ఏమీ కోరుకుంటున్నాను? చాలామంది జీవితంలో ఇదే ప్రశ్న ఎప్పుడూ అడగరు. అందుకే వారు ఇతరులు చెప్పిన కలల కోసం పరుగెత్తుతారు. చివరికి అలసిపోతారు. కాని సంతృప్తి మాత్రం దొరకదు. స్పష్టంగా ఆలోచించడమంటే ఎక్కువ తెలివిగా ఉండటం కాదు. నిజాయితీగా మనల్ని మనం పరిశీలించుకోవడం, మన బలాలను అంగీకరించడం, మన బలహీనతలను కూడా ఒప్పుకోవడం, అవసరమైతే మన అభిప్రాయాన్ని మార్చుకోవడం, నిజం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉండడం. ఇదే నిజమైన మానసిక పరిపక్వత. ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత పుస్తకాల సమగ్ర తెలుగు సమ్మరీలు, జీవితాన్ని మార్చే ఆలోచనలు, వ్యక్తిత్వ వికాసం, విజయం, నాయకత్వం, ఆర్థిక స్వాతంత్రం మరియు మానసిక వికాసానికి సంబంధించిన మరెన్నో విలువైన వీడియోల కోసం తెలుగు బుక్ సమ్మరీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మరొక అద్భుతమైన పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్పష్టంగా ఆలోచించండి, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి, తెలివిగా జీవించండి, మీ కలలను నిజం చేసుకోండి. ధన్యవాదాలు.